నాలుగు రాష్ట్రాల్లో 5 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడుతున్నాయి. కేరళలోని నీలంబూర్ సీటుకు సంబంధించి ఇప్పటికే ఫలితం తెలిసిపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి షౌకత్ అక్కడ విజయం సాధించారు. గుజరాత్లోని విసౌధర్లో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా గెలుపొందారు. ఇక గుజరాత్లోని కాడి సీట్లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గెలుపు సాధించారు. పంజాబ్లోని లూధియానా వెస్ట్ సీట్లో ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా లీడ్లో ఉన్నారు. బెంగాల్లోని కాళీగంజ్ సీట్లో టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్ గెలిచారు. 4 రాష్ట్రాల్లో 5 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన కేరళలోని నీలంబూర్ సీట్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచారు. షౌకత్ విజయం సాధించారు. లెఫ్ట్ అభ్యర్థి స్వరాజ్ పై 11,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో షౌకత్ విజయం సాధించారు. నీలంబూర్ ఎన్నికని ప్రియాంక గాంధీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ స్థానం ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. జూన్ 19న జరిగిన ఉప ఎన్నికలకు ముందు ప్రియాంక ఇక్కడ రోడ్ షో కూడా చేపట్టారు. గతంలో లెఫ్ట్ మద్దతుతో 2 సార్లు గెలిచిన ఓవి అన్వర్ కాంగ్రెస్ వైపు మారటంతో ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎల్డీఎఫ్ ఎం స్వరాజ్ ని, కాంగ్రెస్ మద్దతుదారుల యూడీఎఫ్ ఆర్యధన్ షౌకత్ ని, బీజేపీ అడ్వకేట్ మోహన్ జార్జ్ ని బరిలోకి దింపాయి. ఇక్కడ అత్యధికంగా 73.26% పోలింగ్ నమోదైంది. ఇక గుజరాత్ విషయానికి వద్దాం. గుజరాత్ లోని విసౌధర్ సీట్లో ఆప్ అభ్యర్థి గోపాల్ ఇటాలియా విజయం సాధించారు. 17,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందారు. కాడి సీట్లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర గెలిచారు. పంజాబ్ లోని లూధియానా వెస్ట్ సీట్లో ఆప్ అభ్యర్థి సంజీవ్ అరోరా లీడ్ లో ఉన్నారు. ఇక బెంగాల్లోని కాళీగంజ్ సీట్లో టీఎంసీ అభ్యర్థి అలీఫా అహ్మద్ భారీ ఆధిక్యంతో గెలిచారు.